హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పెళ్ళ కథని వినేద్దాం. సుహాసిని ఆ రోజు ఆదివారం అవడం వల్ల సాయంత్రం అమీర్పేటలో షాపింగ్కి ఒక్కతే బయలుదేరింది. జస్ట్ అలా తిరుగుతూ చూస్తూ ఉంది. ఎంతసేపు అలాగే తిరుగుతూ చూస్తూ ఉంటావు? ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదా? పోనీ నేను హెల్ప్ చేయనా అని పక్క నుండి వాయిస్ వినపడింది. సుహాసిని పక్కకు తిరిగి చూసింది. చూసి షాక్ అయి అలాగే నిలబడిపోయింది. ఎంతసేపు అలాగే చూస్తావు అన్నాడతను. నువ్వేంటిక్కడ శశాంక్ అని కళ్ళు పెద్దవి చేసి సుహాస్ని షాక్తో అలాగే చూస్తోంది. అన్నీ ఇక్కడే రోడ్డుపై మాట్లాడదామా అని శశాంక్ అన్నాడు. నీతో మాట్లాడేదేమీ లేదు అని సుహాస్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శశాంక్ చేయి పట్టుకుని సుహాస్నిని తీసుకెళ్లాడు. శశాంక్ రోడ్డుపై సీన్ క్రియేట్ చేయకు, వదులు అని సుహాస్ని మెల్లగా అంది. నాది సేమ్ డైలాగ్, తొందరగా పద. అదే రూమా వేరే మార్చావా అని అడిగాడు. వేరే మార్చాను అని సుహాసిని అంది. అదే రూమ్ అని నాకు తెలుసులే పద అన్నాడు. తెలిస్తే నన్నెందుకు అడిగావు అని సుహాసిని అంది. నువ్వు నిజం చెప్తావో అబద్ధం చెప్తావో తెలుసుకుందామని అడిగానులే అన్నాడు. మాటల్లోనే సుహాసిని రూమ్ వరకు వచ్చారు. లాక్ ఓపెన్ చేయి అన్నాడు. నేను చెయ్యను అని సుహాసిని అంది. హాసిని, చిన్నపిల్లల అల్లరి చేయకు, తొందరగా ఓపెన్ చేయి, ఎవరైనా చూస్తే బాగోదు అని శశాంక్ అన్నాడు. శశాంక్ అన్నది కూడా నిజమే అనిపించి సరే అని లాక్ తీసింది. ఇద్దరు లోపలికెళ్లారు. వెళ్ళంగానే శశాంక్ బెడ్పై కూర్చున్నాడు. ఎన్ని ఇయర్స్ అయిందే ఇక్కడ కూర్చోక అన్నాడు. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పి బయలుదేరు అని సుహాసిని అంది. నేను ఎన్ని మెసేజెస్ చేసినా కాల్ చేసినా రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు, అందుకే వచ్చాను అని శశాంక్ అన్నాడు. పెళ్ళైన వాడితో నాకేం సంబంధం? నేనెందుకు నీ మెసేజెస్ కాల్స్కి రిప్లై ఇవ్వాలి? నువ్వెందుకు నా రూమ్కి రావాలి? నువ్వు ఫస్ట్ బయటికి నడు అని సుహాసిని అంది. శశాంక్ లేచి మోకాలపై కూర్చున్నాడు. బేబీ ప్లీజ్, నిన్ను చూడక నీతో మాట్లాడక 1.5 year అయింది. నిన్ను మర్చిపోలేని క్షణం లేదు తెలుసా? అవును, నేను వేరే పెళ్లి చేసుకున్నాను, కానీ నేనేమీ చేయలేని సిచ్యువేషన్ నీకు తెలుసు అని శశాంక్ అన్నాడు. తప్పొప్పులు పక్కకు పెట్టు. ఎవరు తప్పైనా ఒప్పైనా జరగాల్సింది జరిగిపోయింది, మనం మార్చలేం. ఇప్పుడు నువ్వు ఎందుకొచ్చావు అది చెప్పు అని సుహాసిని అంది. నీతో మాట్లాడదామని అన్నాడు శశాంక్. మాట్లాడాల్సింది ఏమీ లేదు, వెళ్ళు శశాంక్ అని సైడ్కి మొహం తిప్పుకుంది. మెల్లగా శశాంక్ కింద నుండి లేచాడు. బేబీ చెప్పేది విను అని టచ్ చేయబోతే డోంట్ టచ్ మీ, నన్ను ముట్టుకోకు అని దూరం జరిగింది. అయితే నీ చేతులతో నువ్వే నన్ను చంపు అన్నాడు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి అని సుహాసిని అంది. నిన్ను ముట్టుకోకుండా ఉండడం కంటే చావడం నయం కదా, అందుకే నన్ను చంపు అని సుహాసిని దగ్గరకొచ్చాడు. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు, నీ గురించి నాకు అనవసరం. నువ్వు లేకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు పెళ్లి చేసుకున్నావుగా, హ్యాపీగానే ఉండుంటావులే అంది. నేను లేను బేబీ, నువ్వు లేని ప్రతి క్షణం నరకం చూశాను. నా తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేక నేను వేరే పెళ్లి చేసుకున్నాను, కానీ నేను ఒక్క నిమిషం కూడా నీ గురించి ఆలోచించకుండా లేను. నీకు మెసేజ్ చేయాలని కాల్ చేయాలని ఎన్ని వేల సార్లు అనుకున్నాను, లెక్కలేదు. కానీ చేసి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఉన్నావుగా, ఇప్పుడెందుకు వచ్చావు మళ్ళీ అని సుహాసిని అంది. నీకు దూరం అయి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు అంతే బాధపడుతున్నావని అర్థమై వచ్చాను అన్నాడు. నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నా బేబీ గురించి నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమించిందో తెలుసు, ఎంతగా నా కోసం ఆరాటపడిందో తెలుసు అన్నాడు. తెలిస్తే నన్ను వదిలి వెళ్ళేవాడివే కాదు. అయినా పాత విషయాల గురించి మాట్లాడటంలో అర్థం లేదు. శశాంక్, నేను కోపంలో చెప్పట్లేదు. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య కూడా ఉంది. నువ్వు తన దగ్గరే ఉండాలి, తనతోనే ఉండాలి. ఇలా నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు, వెళ్ళు అంది. సరే, వెళ్తాను. నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడలేదు. సుహాసిని చెయ్యి తీసి తన తలపై పెట్టుకుని, నేను లేనన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉన్నావని నా మీద నేను చచ్చేంత ఒట్టు వేసి చెప్పు, నేను వెళ్ళిపోతాను. నీకు జీవితంలో కనపడను అన్నాడు. సుహాసిని తన చేయి వెనక్కి తీసుకుని లేను 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 అని అరిచింది. నేను సంతోషంగా లేను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దగ్గరకొచ్చి కాళ్ళు పట్టుకుని చెప్పు, ఏం చేస్తావు? జరిగిందాన్ని మారుస్తావా? అయిపోయిన కాలాన్ని వెనక్కి తిప్పుతావా? ఏం చేస్తావు అని అడిగింది. నేను కాలాన్ని వెనక్కి తిప్పలేను, కానీ మళ్ళీ నీకు సంతోషాన్ని ఇవ్వగలను అన్నాడు. ఎలా ఇస్తావు? అంటే పెళ్లి చేసుకున్న నీ భార్యని వదిలిపెడతావా అని అడిగింది. లేదు అని చెప్పాడు. హా, మరి ఎలా ఇస్తావు?
ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తావా నాతో? సీక్రెట్‌గా ఉంటావా? నేను నీ కళ్ళకి మరీ అంత చీప్‌గా కనిపిస్తున్నానా? లేకపోతే దీనికి వేరే ఏ దిక్కు లేదు, నువ్వే దిక్కు అనుకుంటున్నావా? లేకపోతే ఎవరితో అయినా ఉంటుంది అని అనుకుంటున్నావా? సుహాసిని అని కోపంగా అరిచి శశి చెయ్యి పైకి లేబెట్టాడు కొట్టడానికి. ఏంటి కొడతావా? కొట్టు అని ముందుకొచ్చింది. నేను నీతో అన్నందుకే నీకెంత కోపం వచ్చింది? నీతో ఉంటే రేపు నన్ను బయట పిలిచే పేర్లు ఇవే. మనం ముందు ప్రేమించుకున్నామా లేదా అని ఎవడూ చూడడు. పెళ్ళైన వాడితో నేనున్నానని మాత్రమే అంటారు అంది. బేబీ, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బంగారానివి. నిన్నెవరైనా అలా అనేలా నేను చేస్తానా? నేనేమైనా పర్వాలేదు కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు లేని ప్రతి క్షణం ఎంత చిత్రవద అనుభవించానో నా ఒక్కడికే తెలుసు. నువ్వు ఎంత నరకం అనుభవించావో కూడా నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను ఉండలేని. నా హాసిని లేకపోతే నేనెప్పుడు ఇన్‌కంప్లీటే. నీలోని నా సంతోషం ఉంది. నువ్వు బాధపడితే నాకు కన్నీళ్ళొస్తాయి. నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదా? ఇలా మాట్లాడే బదులు ఒక్కసారి నన్ను చంపేయ్. నీ చేతుల్లో చనిపోయాననే తృప్తి అయినా నాకుంటుంది అన్నాడు. మాటలు బానే చెప్తావు కానీ టైం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతావు. నీ గురించి ఎవడికి తెలీదు. ఇప్పుడెందుకొచ్చావో ఎవరికి తెలుసు అని సుహాసిని అంది. ఎందుకే ఇలా మాట్లాడతావు? నీకు తెలీదా నిజంగా నిన్నెంతగా ప్రేమించానో? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు నిన్ను తలుచుకొని ఏడ్చానో నాకే తెలీదు. ఎన్నిసార్లు నిన్ను కలవాలనుకున్నానో నాకే తెలీదు. ఇలా మాట్లాడే బదులు నువ్వే నీ చేతులతో చంపేయ్ నన్ను అని సుహాసిని చేతులు తీసి గొంతుపై పెట్టుకున్నాడు. సుహాసిని సుహాసిని చేతులు తీసి వెంటనే శశాంక్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. సుహాసిని గట్టిగా హక్ చేసుకుని, నాకు తెలుసు బేబీ, నేను లేకపోతే నువ్వు ఉండలేవు. ఆ దేవుడు మనల్ని ఎందుకు విడదీశాడో నాకు తెలియదు కానీ నీతో మాట్లాడకుండా నేను ఉండలేను బేబీ. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్. ఎంత మిస్ అయ్యానో మాటల్లో చెప్పలేను. నువ్వు నా ప్రాణమే అని శశాంక్ కూడా ఏడుస్తున్నాడు. కొంచెం అయ్యాక సుహాసిని దూరం జరుగుతుంది. వెళ్ళిపో శశి. కొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు నాకు కావాలనిపిస్తుంది. వెళ్ళిపో ప్లీజ్ అని అంది. నువ్వు శశి అని పిలవక ఎన్ని ఇయర్స్ అయిందో అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పిలవ్వా అన్నాడు. శశి ప్లీజ్ వెళ్ళు అంది. సరే, నేనిప్పుడు వెళ్ళాలంటే నువ్వు రోజు నేను చేసే మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి. నాతో కాల్స్ మాట్లాడాలి అని అడిగాడు. కుదరదు అని సుహాసిని అంది. అయితే నేను వెళ్ళను అని బెడ్పై కూర్చున్నాడు. బా, ఎంతకాలం అయిందో ఈ బెడ్పై పడుకోక. ఈ బెడ్ ముందు పట్టుపరుపులు కూడా పనికిరావు. ఇక్కడ పడుకుంటే నీ పక్కన పడుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నాడు. శశి ఫస్ట్ బెడ్ పై నుంచి లే, ఇక్కడ నుండి వెళ్ళు అంది సుహాసిని. నేను అడిగిన దానికి ఒప్పుకో, లేస్తాను. అబ్బా, ఏం మంచమే నీది. ఇలా పడుకోగానే అలా మత్తుగా నిద్రొస్తుంది అని కళ్ళు మూసుకున్నాడు. శశి ప్లీజ్ వెళ్ళు అని పిలిచినా పలకలేదు. చచ్చినాడు. నిజంగా నిద్రపోయాడా అని దగ్గరికి వెళ్ళింది. సుహాసిని దగ్గరికి రాగానే వెంటనే చేయి పట్టి లాగాడు. సుహాసిని వెళ్ళి శశాంక్ పై పడింది. శశాంక్ గట్టిగా హాక్ చేసుకున్నాడు. హే ఈడియట్, వదులు, ఏంటిది అని వదిలించుకుని ప్రయత్నం చేసింది. అయినా వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకో, వదులుతా అన్నాడు. నేను ఒప్పుకోను అని సుహాసిని ఉంది. అయితే నేను వదలను. ఎన్ని రోజులైందే నిన్ను ఇలా హాక్ చేసుకోక? ఇప్పుడు నాకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది అన్నాడు. శశి వదులుతావా వదలవా అని సుహాసిని కోపంగా చూసింది. అప్పుడు వదిలాడు. ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? జస్ట్ రోజు మాట్లాడమనే కదా అన్నాను. ఇంకేమైనా అడిగానా అని శశి అన్నాడు. ఇప్పుడు మాట్లాడదామని అంటావు, తర్వాత కలుద్దామంటావు, తర్వాత ఇంకేదో అంటావు. నీ గురించి నాకు తెలీదా? ఫస్ట్ నువ్వు బయటికెళ్ళు అంది. సరే, ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ కాల్ చేస్తాను. రిప్లై ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇంటికి వస్తాను. నీ ఇష్టం అని వెళ్ళాడు. శశాంక్ వెళ్ళాక సుహాసిని బెడ్పై కూర్చుని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంది. మనసు ఎగరాలనుకుంటుంది కానీ అది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? వాణ్ణి ఆపే శక్తి నాకు లేదు. ఇన్ని రోజులు ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఎలా బ్రతికానో నాకే తెలీదు. నవ్వినా మనస్ఫూర్తిగా నవ్వలేకపోయా. ఏదో కోల్పోయిన దానిలా ఉన్నాను. ఇప్పుడు ఆ కోల్పోయింది తిరిగి వచ్చినా ఏం చేయాలో తెలియకుండా ఉంది. మరుసటి రోజు నుండి శశాంక్ మెసేజెస్ చేస్తున్నాడు కానీ సుహాసిని రిప్లై ఇవ్వలేదు. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడితో మాట్లాడడానికి మనసు పరిగెడుతుంది. అందరినీ వదిలేసి, అన్నీ వదిలేసి స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది. వాడితో ఉండాలి అనుకుంటుంది. అది తప్పని తెలిసా. తప్పు చేయకుండా మనసుని ఆపలేకపోతున్నా. నా మనసును నేనే కంట్రోల్ చేసుకోలేనంత వీక్ ఎందుకయ్యాను? ఇంత అశక్తురాలని ఎందుకయ్యాను? నా మనసు నా మాట ఎందుకు వినట్లేదు అని ఆలోచిస్తోంది. శశి మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు.
ఒకవేళ మాట్లాడకపోతే మళ్ళీ ఇంటికొస్తే ఎలా? దానికంటే చాటింగ్ చేయడమే బెటర్ అని సుహాసిని రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒకరోజు శశాంక్ మెసేజ్ చేసినప్పుడు సుహాసిని ఒక డౌట్ అడిగింది. అవునబ్బా, నాకు డౌటు. రోజు నువ్వు మెసేజెస్ చేస్తుంటే నిత్య చూడట్లేదా అని అడిగింది. నిత్య అంటే శశాంక్ వైఫ్. చూసేలా ఎందుకు చేస్తా? చూడకుండా చేస్తా అన్నాడు. ఇదంతా నీకు తప్పు అనిపించట్లేదా అని సుహాసిని అడిగింది. చూడు హాసిని, నేను నా భార్యని వదిలేసి నీతో ఉంటే తప్పు. అలా ఏమీ చేయట్లేదుగా. నా ప్రైవేట్ టైంలో నాకు నచ్చినట్టు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అది నీ దగ్గరే దొరుకుతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీతో మాట్లాడితే నాకు అన్నీ దూరం అవుతాయి. ఏదేమైనా మనం చేసేది తప్పు శశి అని హాసిని అంది. నాకు అదంతా తెలియదు బేబీ. నీతో రోజులో కొంచెం సేపైనా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అంతే. ఇక నువ్వు నాకేం చెప్పకు అన్నాడు. నిత్య ఏం చేస్తుంది ఇప్పుడు అని సుహాసిని అంది. ఏదో పని చేస్తుంది అని శశి చెప్పాడు. మరి నువ్వు నాతో కబుర్లు చెప్పకుండా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. ఇక్కడ నాతో టైం పాస్ చేస్తున్నావు. అయినా నిన్ను కాదు, మీ ఆవిని అనాలి నిన్ను కంట్రోల్లో పెట్టుకోనందుకు. అబ్బా, చేస్తాలేవే, కొంచెంసేపైనా నీతో ఉండనివ్వు. అయినా నువ్వు ఉన్నావుగా నన్ను కంట్రోల్ చేయడానికి అన్నాడు. మీ ఆవిడ నెంబర్ ఇవ్వు ఒకసారి అని అడిగింది. ఎందుకు? నేనివ్వను. అబ్బా, ఏం చేయలేరా, ఇవ్వు. నేనివ్వను. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని బెదిరించినట్టుంది. సర్లే ఇస్తాను. చిన్న పిల్లాన్ని చేసి ఆడుకుంటావు కదా నన్ను అని నెంబర్ ఇచ్చాడు. ఎవరు? నువ్వు చిన్న పిల్లాడివా? ఒకసారి మొహం అద్దంలో చూసుకో అంది. చూసుకున్నానే, అలాగే అనిపిస్తుందే. కావాలంటే నువ్వు కూడా చూడు అని ఫోటో పంపాడు. ఈడియట్, ఫోటోస్ పెట్టి కావాలని నన్ను టెంప్ట్ చేస్తున్నాడు అని మనసులోని తిట్టుకుంది. ఓయ్, ఏంటే, ఏం మాట్లాడు? ఫోటో చూసి ఎంత అందగాడు నీలెవరని మురిసిపోతున్నావా అన్నాడు. హా, అవును మరి, నీ అందగాడు ఎవరూ లేరని మురిసిపోతున్నాను అంది. అయినా ఇక్కడ లవరని ఎవరూ లేరే. నేను కాకుండా ఇంకా ఎవరున్నారే? అయినా నీ అందం ముందు నాదెంతలే. ఆ కళ్ళు నవ్వు చాలు నీ బానిసని చేసుకున్నావు. అవి చూస్తూ నన్ను నేను మర్చిపోతాను. అంతలా నన్ను మాయ చేశావు అన్నాడు. చాలు చాలు ఆపిక, నాకు పనుంది బాయ్ అని చెప్పింది. వీటి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. మాట్లాడకుండా ఉందామంటే ఉండలేకపోతున్నా. పిచ్చెక్కుతుంది. దేవుడా, నా మనసుని కంట్రోల్లో పెట్టుకునే శక్తి నాకు ఇవ్వు అని కోరుకుంది. అలా రోజు మెసేజెస్ నుండి కాల్స్ నుండి వీడియో కాల్స్ అయ్యాయి. శశి అసలు సుహాసిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు. ఎంత వద్దనుకున్నా సుహాసిని మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు శశి కాల్ చేసి, బేబీ, నిన్ను చూడాలని ఉంది. ఫొటోస్ వీడియో కాల్స్ కాదు, డైరెక్ట్గా నిన్ను చూడాలి. ఎన్ని రోజులైందో చూడక అన్నాడు. నువ్వు మెసేజెస్ కాల్స్ అంటే ఒప్పుకున్నాను, కానీ కలవడం కుదరదు అంది. బేబీ ప్లీజ్, నిన్ను కలవకుండా చూడకుండా ఉండలేకపోతున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు. నీతో ఒక్కటవ్వాలనుంది. శశి అని కోపంగా అరిచింది. నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నా కోరిక అదే. పెళ్లికి ముందంటే ఒప్పుకోలేదు, ఇప్పుడైనా ఒప్పుకోవే ప్లీజ్ అని అడిగాడు. పెళ్లికి ముందే ఒప్పుకోలేదు, ఇప్పుడెలా ఒప్పుకుంటా అని అనుకున్నావు అని శశి అంది. ప్లీజ్, మన కోసమే, మన హ్యాపీ కోసం ఒప్పుకోవే. మనిద్దరం కలిసి ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం అన్నాడు. అవునా, అయితే మీ ఆవిని వదిలేసిరా అని సుహాసిని అంది. హాసిని, అది కాదు బేబీ అని శశి చెప్తుంటే, చేయలేవు కదా, అయితే మూసుకొనుండు. ఎక్కడి వాళ్ళం అక్కడ ఉండడమే కరెక్ట్. కలవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు అని చెప్పింది. నాకు తెలుసు, నిన్ను వదిలి వేరే పెళ్లి చేసుకోవడం నా తప్పే. కానీ నిన్న నా తల్లిదండ్రుల ఒకరిని సెలెక్ట్ చేస్తున్న టైం వచ్చింది. అప్పుడు నేను నిన్ను అడిగాను. అప్పుడు నువ్వేమన్నావు? నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావో నీ ఇష్టమని నాకే వదిలేసావు, అవునా కాదా అని అడిగాడు. అవును అన్నాను. లేకపోతే ఏం చేయమంటావు? నీ పేరెంట్స్ని వదిలేసి నా దగ్గరికి రా అని అనమంటావా? నాకు నా పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో నీకు నీ పేరెంట్స్ అంతే ఇంపార్టెంట్. అలాంటప్పుడు వదిలేయమని నేను ఎలా చెప్తాను అంది. నాకు తెలిసే, నువ్వు చాలా మంచిదానివి. నిన్ను పొందలేకపోవడం నా దురదృష్టం. నాకు ఆ అదృష్టం లేదు, కానీ కనీసం ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా నీతో ఉండాలని ఉంది. ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలనుంది. ప్లీజ్ ఒప్పుకోవే. నాకేం తెలీదు అని చెప్పి పెట్టేసింది. రోజు శశి అడగడం, సుహాసిని కాదు అనడం ఇదే జరుగుతుంది. ఒకరోజు కాల్ చేసి, ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? ఒక్కసారి ఒప్పుకోవచ్చు కదా, ఒకే ఒక్కసారి ప్లీజ్ అని శశి అన్నాడు. నీకు అర్థం కావట్లేదు శశి. నీకేంటి, మగాడివి, ఎన్నైనా చెప్తావు. నేను ఆడపిల్లని, నా హద్దుల్లో నేను ఉండకపోతే నష్టం జరిగేది నాకే అని సుహాసిని అంది. సేఫ్టీ తీసుకుందాం, ఏం జరగదు, నేనున్నాగా అన్నాడు. షటాప్ అని సుహాసిని అంది. ప్లీజ్ బేబీ ఒప్పుకోవే, హ్యాపీగా ఉందాం. నేను చచ్చిపోయేలా ఉన్నానే, ప్లీజ్ చచ్చిపో, వచ్చే నష్టమే లేదు అని కోపంగా అంది. నిజంగా చచ్చిపోవాలా చెప్పు. హా అంది. సరే, నువ్వే చంపే, కానీ చంపే ముందు ఒక్కసారి ప్లీజ్
చేశాక చంపేసేయ్ అన్నాడు. నీ పిచ్చి కోరికేంట్రా? నన్నెందుకిలా చంపుతున్నావు? నువ్వంటే పిచ్చే. ఇష్టమైన వాళ్ళతో చేస్తే ఉండే హ్యాపీనెస్సే వేరే. ఎందుకే నన్ను అర్థం చేసుకోవు? నిన్ను కొట్టి మరీ నీకు అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంది. నీకిష్టం లేదని కదా మళ్ళీ నీ రూమ్‌కి రాలేదు. నీకు ఇష్టం లేకుండా ఇప్పటి వరకు ఏదైనా చేశానా? అన్నాడు. నీ పిచ్చి కోరిక నేను తీర్చలేనురా. అయినా నువ్వు ఫస్ట్ నాతో ఏం చెప్పావు? ఓన్లీ మెసేజెస్, కాల్స్ అన్నావు. మళ్ళీ ఇదేంటి? అంది. ఫస్ట్ చెప్తే నువ్వు నాతో మాట్లాడేదానివా? అందుకే చెప్పలేదు అన్నాడు. ఎప్పుడు చెప్పినా నేను ఒప్పుకోను. చాలా తప్పురా. నీకు ఆల్రెడీ పెళ్ళయింది. ఒక పెళ్ళైన వాడితో ఎలా చేస్తాననుకున్నావు? పెళ్లి కాకముందే నేను నిన్ను ప్రేమించాను. నువ్వు కావాలనుకున్నాను. కానీ ఆ దేవుడు మనిద్దరికి రాసి పెట్టలేదు కానీ అలానే నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ పోలేదు. చచ్చే వరకు పోదు. నీతో కలవాలన్న కోరిక తీర్చవే ప్లీజే. సుహాసిని ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు? కలవాలని ఉన్నా కలవలేకపోతున్నా. దూరంగా ఉండలేక దగ్గర కాలేక నరకం చూపెడుతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? లేకపోతే తప్పు నాదేనా? పెళ్ళైన వాడు దగ్గర అవ్వాలనుకోవడం నా తప్పే కదా. కానీ ఫస్ట్ మేమిద్దరం లవ్ చేసుకున్నాం కదా. తప్పెలా అవుతుంది? ఒకసారి కలిస్తే తప్పేంటి? నేనెవరికి ఏ అన్యాయం చేయట్లేదు కదా. వాడే నా దగ్గరికి వస్తున్నాడు. నేను అడగలేదు కదా. అలాంటప్పుడు నా తప్పే ఉంది. పక్కన ఫోన్ మోగుతూ ఉంది కానీ తీసి ఏం మాట్లాడాలో సుహాసినికి అర్థం కాలేదు. మెసేజెస్ మీద మెసేజెస్ పెడుతున్నాడు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంది. నిన్నెలా కంట్రోల్ చేయాలి? నన్ను నేను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని కళ్ళు తుడుచుకొని ఆన్ చేసింది. నువ్వు నాతో కలవకపోయినా పర్వాలేదు కానీ మాట్లాడకుండా మాత్రం ఉండకే. నేను భరించలేను. నీ శరీరంతో కలవకపోయినా నేను ఉండగలను కానీ నీ ప్రేమ లేకుండా ఉండలేను. నేను కేవలం నీ అందాన్ని చూసి మాత్రమే ప్రేమించలేదే. నీలో నా మనశ్శాంతిని చూశాను. నీ వల్లే నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. ఒక మనిషిని ఇంతలా ప్రేమించొచ్చదని తెలిసింది. నీ పరిచయం నా జీవితాన్ని మార్చేసింది. నీతో మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం. నీతో మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. అమ్మ తర్వాత నిన్నే అంతగా ప్రేమించాను. అమ్మలా చూసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు. నువ్వు నాతో శారీరకంగా కలవకపోయినా నా మనసు ఎప్పుడో నీతో కలిసిపోయింది. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకునే వరకు ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా నా జీవితాంతం అయినా కూడా నీకు వేరే పెళ్ళైనా ముసల్దానివైనా ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఒప్పుకోకపోయినా నీపైన నా ప్రేమ అణువంతు కూడా తగ్గదు. నేను చచ్చే వరకు నీపై నాకున్న ప్రేమ అలాగే ఉంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ బేబీ అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడకుండా ఫోన్లోని ఏడుస్తుంది. ప్లీజ్ బేబీ నువ్వు ఏడవకు. నేను చూడలేను. అది కూడా నా వల్ల అయితే నేను అస్సలు తట్టుకోలేను. ప్లీజ్ రా ఏడవకు. నీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ హాసిని. ప్లీజ్ బేబీ బంగారం ఏడవకే. ఇదిగో ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపకపోతే నేను ఇప్పుడే నీ రూమ్కి వచ్చేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఏడు పాపి రేపు మార్నింగ్ రా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని పెట్టేసింది. శశి షాక్ అయి ఫోన్ వంకే చూస్తూ నిలబడ్డాడు. సుహాసిని ఫేస్ ఫేస్ వాష్ చేసుకుని రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో ఎలా రెడీ అవ్వాలని ఆలోచిస్తోంది. మరుసటి రోజు ఉదయమే లేచి సుహాసిని తలస్నానం చేసి శశికి ఇష్టమైన చీర కట్టుకొని రెడీ అయింది. అక్కడ శశి కూడా ఫాస్ట్గా రెడీ అయి సుహాసిని ఇంటికెళ్ళాడు. తలుపు చప్పుడు కాగానే సుహాసిని గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీసింది. సుహాసిని చూసి శశి స్టన్ అయి అలాగే నిలబడిపోయాడు. ఏం చూస్తున్నా? లోపలికి రా అని సుహాసిని అంది. లోపలికొచ్చి తలుపు పెట్టాడు. మాట రాని బొమ్మల అలాగే నిలబడ్డాడు. ఏంటి ఏమైంది అని సుహాసిని అడిగింది. శశి దగ్గరకొచ్చి సుహాసిని నుదుటిపై కిస్ చేశాడు. హగ్ చేసుకుని నీ వల్లే అందం ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అన్నాడు. అంటే అందంగా ఉన్నాను కాబట్టే ప్రేమించావా అని సుహాసిని అంది. తలపై ఒక్కటేసి కళ్ళలోకి చూస్తూ పిచ్చి అందం అంటే బయటికి కనిపించేది కాదే. నీ మనసు చాలా అందమైంది. అందుకే నువ్వు ఇంత అందంగా ఉన్నావు అన్నాడు. సర్లే మాటల తర్వాత టిఫిన్ చేసావా అని అడిగింది. లేదు అని అలాగే చూస్తూ చెప్పాడు. కూర్చో టిఫిన్ పెడతాను అని లోపలికెళ్ళి టిఫిన్ తెచ్చిపెట్టింది. చూస్తూనే తింటున్నాడు. నీకు దిష్టి తీయాలే లేకపోతే నా దిష్టి తగిలేలా ఉంది అన్నాడు. చాలే ముందు చూడడం ఆపి తిను అంది. నేను తింటూ చూస్తానులే అని తింటూ చూస్తున్నాడు. ఎందుకే నువ్వంటే నాకు పిచ్చి. నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. నీ దగ్గర ఉండలేకపోవచ్చు కానీ నీ మనసుకి ఎప్పటికీ దగ్గరగానే ఉంటాను. సుహాసిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా కిందికి చూస్తుంది. శశి తినేసి సుహాసిని ఒడిలో పడుకున్నాడు. సుహాసిని తల నిమురుతోంది. ఎన్ని సంవత్సరాలైందే నీ ఒడిలో పడుకోక. మా అమ్మ ఒడిలో పడుకున్నట్టే అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాగే నీ ఒడిలో చచ్చిపోయినా కూడా నాకు బాధలేదు అని అనగానే శశి ఏంటా మాటలు అని శశి మాట్లాడకుండా సుహాసిని నొట్టిపై చెయ్యి అడ్డు పెట్టింది.
సుహాసిని చేయి తీసి కిస్ చేశాడు. నిజం చెప్తున్నానే, ఇంతకు మించి నాకు ఏం కావాలని చేయి తీసి తన గుండెలపై పెట్టుకున్నాడు. చూసావా ఈ గుండె ఎలా కొట్టుకుంటుందో? ఈ గుండె కొట్టుకున్నంత కాలం హాసిని అనే కొట్టుకుంటుంది. నువ్వంటే అంత ప్రాణమే నాకు అని ఏడుస్తున్నాడు. శశి ఎందుకు ఏడుస్తున్నావు అని తన చీర కొంగుతో కళ్ళు నీళ్ళు తుడిచింది. నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నా ప్రాణం వదిలి వెళ్ళినట్టే అనిపించింది, కానీ ఆ టైంలో నాకు వేరే ఆప్షన్ కనపడలేదు. నిన్ను బాధ పెట్టినందుకు నీకంటే ఎక్కువ బాధపడ్డాను. నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నిన్ను వదిలి ఉండలేను అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయింది. ఒడిలో నుండి లేచి దగ్గరగా వచ్చి సుహాసిని మొహాన్ని దగ్గరగా తీసుకుని కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ హాసిని, ఐ రియల్లీ లవ్ యూ, ఎంత అని అడిగితే మాటల్లో చెప్పలేను, అంత ప్రేమిస్తున్నాను అని ఇంకా దగ్గరగా వచ్చాడు. ఒకరి శ్వాస ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉన్నారు. సుహాసిని కళ్ళు మూసుకుంది. శశి కిస్ చేసే లోపే సుహాసిని దూరం జరిగింది. ఏంటి బేబీ ఏమైంది అని దగ్గర తీసుకుని అడిగాడు. సుహాసిని తల పైకెత్తి శశి కళ్ళలోకి చూస్తూ ఐఎమ్ సారీ అని చెప్పింది. ఎందుకురా ఏమైంది అని అడిగాడు. నా వల్ల కావట్లేదు శశి, నువ్వంటే నాకు ప్రాణం, నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలియదు. ఐ రియల్లీ లవ్ యూ, కానీ ఇది నేను చేయలేను అంది. ఎందుకు బేబీ అని అడిగాడు. నీ భార్య నాలాంటి ఒక ఆడదే, తనకు నేను అన్యాయం చేయలేను అంది. ఇందులో అన్యాయం ఏముంది బేబీ, మనకు నచ్చినట్టు సంతోషంగా ఒక్కరోజు ఉండడంలో తప్పేంటి అని అడిగాడు. ఒక్కరోజు అని అనుకుంటాం, కానీ ఇది కంటిన్యూ అయితే అప్పుడు ఎలా, అది అన్యాయం కాదా అని అడిగింది. అది కాదు బేబీ అని చెప్పబోతుంటే నేను చెప్పేది విను ఫస్టు అని సుహాసిని ఆపింది. సరే చెప్పు అన్నాడు. రేపు నా భర్త కూడా ఇలాగే వేరే ఆడదానితో ఉంటే నేను భరించగలనా? భర్త మనసులో భార్య లేకపోవడం కంటే నరకం ఆ ఆడదానికి ఇంకేదీ ఉండదు. చూస్తూ చూస్తూ అలాంటి నరకాన్ని ఇంకో ఆడదానికి నన్ను ఇమ్మమంటావా? తెలిసి తెలిసి తప్పు చేయమంటావా? నేను మంచిదాన్ని అని నువ్వే అంటావుగా, ఆ మంచితనమే నన్ను చేయనివ్వకుండా ఆపుతుంది. నిన్ను నువ్వు అడిగినప్పుడు ఒప్పుకున్న మాట నిజమే, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేను ఎంత తప్పు చేయబోయానో. అప్పుడే చెప్తే నువ్వు వినవు, అందుకే ఏమీ చెప్పలేదు. శశి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. నిత్య చాలా మంచిదని నువ్వే చెప్పావు, అవునా కాదా? నిత్య మంచిదే, నేను కాదనట్లేదు, కానీ నా మనసు తనతో లేదు, నీతో ఉంది. ఏం చేయమంటావు చెప్పు. అది పెళ్లికి ముందే ఆలోచించుకోవాలి, పెళ్ళయ్యాక కాదు. ఆ రోజు బలవంతంగా నాకు నువ్వు కావాలని అడిగి ఉండొచ్చు, కానీ నేనెందుకు అడగలేదు తెలుసా? ఏదైనా బలవంతంగా మన దగ్గర ఉంచుకోలేం. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నీ పేరెంట్స్కి ఏదైనా అయితే జీవితాంతం నిన్ను నువ్వు క్షమించుకునేవాడివా? ఆ పరిస్థితి నీకు రావద్దని నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా నీ లైఫ్లో నుండి తప్పుకున్నాను. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు వద్దన్నాను, కానీ కావాలని కూడా ఎంతో కోరుకున్నాను. నా మనసుకు నేను ఏ తప్పు చేయట్లేదని సర్ది చెప్పుకున్నాను, కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నీ మనసులో నుండి నన్ను ఎలా తీయలేవో నా మనసులో నుండి కూడా నిన్ను అలాగే చెరపలేను, కానీ అలా అని మనం చేసుకున్న వాళ్ళకి అన్యాయం చేయొద్దు. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే కాదు, ఒక మనిషితో ఎప్పటికీ కలిసి ఉండాలి అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని మన లైఫ్ పార్ట్నర్కి మనం ఇవ్వాలి. నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఒప్పుకుంటాను, కానీ మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. వెళితే ఇలాంటి తప్పులే జరుగుతాయి అనంది. హాసిని, తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ నీకిష్టం లేని పని ఎప్పటికీ చేయను అని నీకు మాటిచ్చాను. ఎప్పటికీ అదే మాట మీద నిలబడతాను, కానీ నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఈ శశి ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని లేచాడు. నేను వెళ్తున్నాను బాయ్ అని వెళ్తూ తలుపు దగ్గర ఆగాడు. హాసిని, ఎన్నిసార్లైనా చెప్తాను, ఈ గుండె కొట్టుకున్నంతకాలం నిన్ను మరవడం నా వల్ల కాదు. నా మనసులో నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిన్ను మరవాలంటే ఈ గుండె ఆగిపోవాల్సింది అని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళాడు. సుహాసిని అలాగే ఎంతసేపు కూర్చుందో తెలీదు. ఆ తర్వాత ఐఎమ్ సారీ శశి, మనిద్దరం బాధపడ్డా కూడా ఇదే కరెక్ట్, ఇదే న్యాయం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీలాంటి వ్యక్తిని నా జీవితంలో పరిచయం చేసినందుకు సంతోషపడాలో, నీలాంటి భర్తని పొందలేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా మనకు ఇంతే రాసి పెట్టుంది, సర్దుకుపోవడం తప్ప ఏమీ చేయలేం. అలా కొన్ని రోజులు గడిచాయి. సుహాసిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక శశి మెసేజెస్ కాల్స్ చేయడం మానేశాడు. సుహాసినికి బాధ అనిపించినా అదే కరెక్ట్ అని సర్దుకుపోయింది. ఒకరోజు శశి సంతోషంగా ఉన్నాడా లేదని ఆలోచిస్తూ సడన్గా శశి నిత్య నెంబర్ ఇవ్వడం గుర్తుకొచ్చింది. ఈ టైంకి శశి ఆఫీస్లో ఉంటాడు, ఇదే కరెక్ట్ టైం అని నిత్య కాల్ చేసింది. హలో ఎవరు అని నిత్య మాట్లాడింది. నా పేరు సుహాసిని, నేను శశాంక్ ఫ్రెండ్ని అని చెప్పింది. ఆయన ఇంట్లో లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. నేను మీతో మాట్లాడదామని చేశాను, ఓసారి మిమ్మల్ని కలవచ్చా అని సుహాసిని అడిగింది.
నన్నా? ఎందుకు? ఆయన బానే ఉన్నారు కదా! ఏం కాలేదు కదా! అని అడిగింది. అయ్యో! అలాంటిదేమీ లేదు. జస్ట్ మిమ్మల్ని చూడాలని ఉంది. శశాంక్ ఎప్పటికీ మీ గురించి చెప్తూ ఉంటాడు. ఈరోజు నాకు ఆఫీస్‌లో వీక్ ఆఫ్ ఉంది. కలుద్దామని. మీరు ఇంట్లోనే ఉన్నారా? కలవచ్చా? లేదా తెలుసుకుందామని చేశాను అని చెప్పింది. ఇంట్లోనే ఉన్నాను. మీరెప్పుడైనా రావచ్చు అంది. ఓకే. బయలుదేరుతున్నాను. శశాంక్‌కి చెప్పకండి. సర్ప్రైజ్ ఇద్దాం అంది. అలాగే అని నిత్య ఫోన్ పెట్టేసింది. ఈ సుహాసిని ఎవరబ్బా అని నిత్య ఆలోచిస్తోంది. అంతలోనే డోర్ చప్పుడైంది. వెంటనే వెళ్లి తీసింది. హాయ్! సుహాసిని అంటే నేనే అని పరిచయం చేసుకుంది. నిత్య అలాగే నిలబడి చూస్తూ ఉంది. హలో నిత్య గారు ఏమయ్యారు అని ఫేస్‌పై చిటికెలు వేసింది. ఐయామ్ సారీ ప్లీజ్ కమింగ్ అని లోపలికి పిలిచి తలుపు వేసింది. వెళ్ళి వాటర్ తెచ్చిచ్చింది. సుహాసిని వాటర్ తాగి గ్లాస్ అక్కడే పెట్టి ఇంతకు ముందు ఎందుకు అలాగే చూస్తూ ఉండిపోయారు అని అడిగింది. ఐయామ్ సారీ మా వారి ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. మీరింత బాగుండడం చూసి ఒక్క నిమిషం అలా ఉండిపోయా అంతే. సుహాసిని నవ్వి ఊరుకుంది. మీ నవ్వు కూడా చాలా బాగుంది. మా వారు మీకెలా తెలుసు అని అడిగింది. నిత్య చిన్న రిక్వెస్ట్ ఈ మీరు గారు అని లేకుండా పిలుచుకుందామా పేరు పెట్టి నన్ను హాసిని అని పిలువు. నేను నిత్య అని పిలుస్తా అని సుహాసిని అంది. నాకేం ప్రాబ్లం లేదు అనగానే హాసిని అని నిత్య అంది. నేను శశి సారీ మీ ఆయన్ని నేను అలాగే పిలుస్తా. నువ్వేమనుకోకు కదా అని సుహాసిని అంది. అయ్యో పర్లేదు. మీరు ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ కదా! నో ప్రాబ్లం అంది. థ్యాంక్స్. నేను శశి కాలేజీలో ఫ్రెండ్స్. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో కనపడితే కాంటాక్ట్ చేశాను. పెళ్లయింది. నీలాంటి అందమైన భార్య ఉంది అని తెలిసింది. తన గురించి ఏమైనా చెప్తావేమో అని నీ నంబర్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. చివరికి బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తే కానీ ఇవ్వలేదు. నిన్ను కలవాలని చాలా రోజుల నుండి అనుకున్నాను కానీ టైం కుదరలేదు. చివరికి ఈరోజు కుదిరింది అని చెప్పింది. మీరు సారీ నువ్వు ఆయన కాలేజీ ఫ్రెండ్స్ కదా! నిన్నొకటి అడగచ్చా అని నిత్య అడిగింది. నిత్య ఏం అడగాలనుకుంటుందో హాసినికి అర్థం కానట్టు ఏంటి నిత్య అడుగు అంది. ఆయన పెళ్లి కాకముందే ఎవరినో ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అడిగింది. అవునా? తెలీదు నిత్య. కాలేజీలో ఉన్నప్పుడైతే ఎవరినీ చేయలేదే. తర్వాత విషయం నాకు తెలీదు. చాలా రోజుల తర్వాత ఫేస్‌బుక్‌లో చూసి కాంటాక్ట్ చేశాను. సారీ నిత్య అబద్ధం చెప్పినందుకు అని మనసులోనే అనుకుంది. అవునా అని నిత్య సైలెంట్ అయింది. అయినా నీకెవరు చెప్పారు ఈ విషయం అని తెలిసినా కూడా మళ్ళీ అడిగింది. ఆయనే చెప్పారు. అది కూడా నేను అడిగితేనే చెప్పారు. లవ్ చేశానని మాత్రమే చెప్పారు. డీటెయిల్స్ ఏవీ చెప్పలేదు. నేను అడగలేదు అని నిత్య అంది. అయినా అది పెళ్లి కాకముందు కదా నిత్య. పెళ్ళైన తర్వాత నువ్వే కదా అన్నీ అని మనసులో బాధ ఉన్నా బయటికి మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ఏమో హాసిని ఆయన ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదనిపిస్తుంది. ఈ మధ్య ఎందుకో పైకి నవ్వుతూ కనిపిస్తున్నాడు కానీ తనలోనే తానే బాధపడుతున్నాడు. నిత్య ఒకటి గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయిని మర్చిపోయాడో లేదో పక్కన పెట్టు. శశి మనసులో నువ్వు స్థానం సంపాదించావా లేదా అది ఆలోచించు. నువ్వంటే శశికి గౌరవం ఇష్టం ఉంది. తన మాటల్లో నేను విన్నాను. అయినా మొగుల్ని కంట్రోల్ చేయడానికి ఈజీ టెక్నిక్ ఒకటుంది. ఏంటది అని క్యూరియాసిటీతో నిత్య అడిగింది. ప్రేమించడం అని సుహాసిని చెప్పింది. ప్రేమించడమా అని నిత్య అంది. అవును ప్రేమించడమే. ఈ మగాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? భార్య ఇంట్లో అందంగా రెడీ అయి ఉండాలి. కబుర్లు చెప్తూ భోజనం పెట్టాలి. రోజు మొత్తం వాళ్ళని పట్టించుకోవాలని ఇలా ఆలోచిస్తారు కొంతమంది. ఆఫ్‌కోర్స్ కొంతమందికి ఎంత చేసినా వేస్టే గుర్తించరు కానీ శశి చాలా మంచివాడు. నువ్వు బాగా వంట చేస్తావట. తనకెప్పుడు ఏది కావాలన్నా అన్నీ ఇస్తావట. నువ్వంటే తనకిష్టం ఉంది కానీ చెప్పట్లేదు అంతే అంది. ఆ విషయం నాకు తెలీదు కానీ నీతో మాట్లాడితే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను చాలా బాధపడ్డా. చాలా థ్యాంక్స్ హాసిని అంది. శశి వైఫ్ నాకు ఫ్రెండే. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ అవసరం లేదులే కానీ శశికి మాత్రం నేను వచ్చినట్టు చెప్పకు అని హాసిని అంది. ఎందుకు అని నిత్య అడిగింది. నేనెందుకు వచ్చాను నాతో ఏం మాట్లాడావని అన్నీ అడుగుతాడు. అప్పుడు నోరు జారి తన లవ్ విషయం నాతో చెప్పావని తెలిస్తే అనవసరంగా నిన్ను తిడతాడు. అందుకే చెప్పకు అంటున్నాను. సరే అలాగే చెప్పను అని నిత్య అంది. సరే నేను వెళ్తాను నిత్య అని హాసిని పైకి లేచింది. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అని నిత్య అడిగింది. నాకు ఉండాలని ఉంది కానీ నాకు బయట వేరే పని ఉంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అని హాసిని బయలుదేరింది. బయటికెళ్తూ శశి ఇంతకు మించి ఇంకేం చేయలేను. ఇక నుండైనా నువ్వు సంతోషంగా ఉంటావని అనుకుంటున్నానని మనసులోనే అనుకుంది. 1 ఇయర్ తర్వాత నిత్య ఏదో షాపింగ్ చేస్తూ సడన్గా హే హాసిని వాట్ ఏ కోఇన్సిడెన్స్ అంది. ఎవరి మాటలో వినపడి హాసిని వెనక్కి తిరిగింది. హే నిత్య హౌ ఆర్ యు అని వెళ్ళి హగ్ చేసుకుంది.
మీ ఇద్దరు ఒకరికొకరు ఎప్పుడు పరిచయం అయ్యారు అని పక్కనున్న శశి అడిగాడు. అది అది అని నిత్య ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుంది. అనుకోకుండా ఒకసారి కలిసాంలే. నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది కదా నిత్య అని హాసిని అంది. అవునండి, మర్చిపోయాను. అవును, నీ పక్కన వారెవరు అని నిత్య అడిగింది. తను రాజా, నా హస్బెండ్. రాజా, శశి నా కాలేజ్ ఫ్రెండ్. తన వైఫ్ నిత్య అని పరిచయం చేసింది. హాయ్ అని రాజా అన్నాడు. ఏంటి, హాసిని పెళ్ళికి కూడా పిలవలేదు మమ్మల్ని అని నిత్య అంది. ఇందులో హాసిని తప్పు లేదండి. మా పెళ్లి చాలా హడావిడిగా జరిగిపోయింది. ఎవరికీ చెప్పడం కుదరలేదు అని రాజా అన్నాడు. ఎలా ఉన్నావు శశి అని సుహాసిని పలకరించింది. నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు హాసిని? హాయ్ అని రాజాకి షేకండ్ ఇచ్చాడు. నేను బానే ఉన్నాను అని సుహాసిని చెప్పింది. రాజా గారు, నేను మీకు ఒక మాట చెప్పనా అని నిత్య అంది. ఏంటి చెప్పండి అని రాజా అన్నాడు. హాసిని మీకు దొరికినందుకు మీరు చాలా లక్కీ. నేను హాసినిని కలిసింది ఒక్కసారి అయినా కూడా అతను చనం నాకు బాగా నచ్చింది. నాకు తెలుసండి, హాసినితో ఎప్పుడు ఎప్పుడు అంటూ ఉంటాను, నువ్వు దొరకడం నా అదృష్టం అని. హాసిని భుజంపై చేయి వేసి రాజా చెప్పాడు. సుహాసిని నవ్వుతూ రాజాను చూసింది. ఇదంతా చూస్తున్న శశి, నాకు తెలియకుండా నిత్యాన్ని కలిసావన్నమాట. నిత్య ఎందుకో డిఫరెంట్గా మారిపోయిందనుకున్నా. ఇదంతా నీ పనే. నా సంతోషం కోసం ఏదైనా చేస్తావు కదా. నువ్విలా నవ్వుతూ ఉంటే నా గుండెల్లో భారం దిగిపోయినట్టుగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు అనే బాధ నన్ను నిలవనీయలేదు. కానీ భర్తతో సంతోషంగా ఉన్నావు, అది చాలు అని మనసులోని అనుకుంటాడు. నాకు తెలుసు శశి, నువ్వేం ఆలోచిస్తున్నావో. ఇప్పటికైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ కుటుంబం గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి అని కళ్ళతోనే సుహాసిని చెప్పింది. ఓకే హాసిని, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా అని కళ్ళతోనే శశి చెప్పాడు. హే, మా పెళ్ళికి ఎలా అయినా మీరు రాలేదు కదా. ఈరోజు పార్టీ మాదే అని రాజా అన్నాడు. మాకేం ప్రాబ్లం లేదు, కానీ తర్వాత బిల్లు చాలా అయిపోయిందని మమ్మల్ని అనద్దు అని శశి అన్నాడు. బిల్లుకి భయపడతాం అనుకున్నావా ఏం రాజా అని హాసిని అంది. కోర్స్ స్వీటీ, మనకేం భయం, ఎంతైనా నో ఇష్యూ అని రాజా అన్నాడు. మరి లేట్ ఎందుకు, పదండి. కాకపోతే చిన్న షాపింగ్ ఉంది, అయిపోయాక వెళ్దాం అని నిత్య అంది. నో ప్రాబ్లం, మాకు కూడా షాపింగ్ ఉంది, చూసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడికే వస్తాం, ఓకేనా అని హాసిని అంది. ఓకే అని వాళ్ళు అటు వీళ్ళిట్టి వెళ్ళారు. షాపింగ్ అయిపోయింది కదా, ఇంకేముంది అని శశి అడిగాడు. హాసిని, పెళ్ళైన తర్వాత ఫస్ట్ సారీ కలిసాం. ఏదైనా గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అని నిత్య అంది. అబ్బో, మేడం గారికి అన్నీ తెలుసు అన్నట్టు. అవును, హాసిని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు అని శశి అడిగాడు. అది లేడీస్ సీక్రెట్, మీకెందుకు, పదండి అని నిత్య ముందుకెళ్ళింది. ఖచ్చితంగా ఏదో చెప్పి దీన్ని మార్చేసింది అని శశి మనసులోనే అనుకుంటాడు. నలుగురు షాపింగ్ చేసుకుని రెస్టారెంట్కి వెళ్తారు. నిత్య శశి ఇద్దరికి బట్టలు పెట్టారు. హాసిని రాజా కూడా వీళ్ళకి బట్టలు పెట్టారు. హే హాసిని, కలిసినప్పుడు మా ఆవిడికి ఏం చెప్పావు? అసలు నా మాట వినట్లేదు ఈ మధ్య అని శశి అన్నాడు. హాసిని ఎందుకు అంటున్నారు మధ్యలో, తనేం చేయలేదు అని నిత్య అంది. నువ్వు ఉండు నిత్య, మొగులని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పాను, అయితే ఏంటట అని హాసిని అంది. రాజా పాపం, ఎలా భరిస్తున్నావు రోజు హాసిని అని శశి అన్నాడు. రాజా చెప్పేలోపే, ఏం రాజా, నిన్ను కంట్రోల్ చేస్తున్నానా, గెయ్యాల్లో ఉన్నానా అని సుహాసిని అంది. అర్థమవుతూనే ఉంది, పాపం, మాట్లాడినవ్వవు కదా తనని, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావులే అన్నాడు శశి. హాసిని కోపంగా రాజా సైడ్ చూసింది. నో స్వీట్ హార్ట్, యు ఆర్ సచ్ ఎ స్వీట్ బేబీ. శశి, మా ఆవిడికి కోపం తెప్పించుకొని దండం పెడతా అని రాజా అన్నాడు. అందరూ నవ్వారు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తింటున్నారు. ఇదండి ఆ అమ్మాయి కథ. ఆ రోజు మనసు మాట వినలేదు కాబట్టే ఈ రోజు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. అదే ఒకవేళ వినుంటే ఏమయ్యేదో. అందుకే ఒక్కొక్కసారి మనసు మాట వినకపోవడం కూడా మన మంచికే. కానీ సుహాసిని చెప్పిన మాట మాత్రం నిజం. మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు. వెళితే ఒక్కోసారి అనుకోని అనర్థాలు జరుగుతాయి. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మీకోసం కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.